ఇప్పుడు మీరు ఆర్డర్స్ మీద ఏదైతే పోతురాజు వేషం వేయడానికి వెళ్తారో ఫస్ట్ వెళ్ళినప్పుడు అన్న అంటారు, తర్వాత అరే అంటారు. మిమ్మల్ని చాలా అవమానించిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అవమానపరుస్తారు కదా, వచ్చేటప్పుడు రెస్పెక్ట్ గా అన్న 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 అని చెప్పి ఏదైతే జోక్తాడో, పోయేటప్పుడు ఏ పోరా నాయన అయిపోయింది చల్ అని అంటాడు. అంటే దేవుడు గుడ్డోడు కాదన్న, చూస్తాడు ఎవడు ఎట్లా ఏంది కథ. వచ్చేటప్పుడు ఎంత వాల్యూ ఇచ్చిర్రు, పోయేటప్పుడు బకెట్ నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా ఇలా కొడుతారు చూస్తారు. మా కలకల అనేది మంచిది కాదు. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, పోతురాజును పిలిచేటప్పుడు అంగరంగ వైభవంగా పిలిచి ఎట్లయితే ట్రీక్ చేస్తారో పోయేటప్పుడు కూడా అదే ట్రీక్ చేయాలి. ఎందుకంటే పోతరాజు పసుపు దింపకుండా 3 తొవ్వలు పచ్చని పెయ్యితోని వాళ్ళ కలకల పెట్టుకుంటా తిట్టుకుంటా పోతే మీకు మంచిగా జరగది. అవును, పిలిచేటప్పుడు బాధ్యత తీసుకోరి, పోయేటప్పుడు కూడా బాధ్యత తీసుకోరి. పోతరాజులు ఎంబడి మీరు ఎక్కువ అవమానపడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందన్న? ఇప్పట్లో అయితే లేవు. ఇప్పట్లో నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా డైరెక్ట్గా నా ఎంబడి వచ్చే తమ్ములకే కానీ మా వాళ్ళకే కానీ ఫస్ట్ ఫుడ్ పెట్టాలి. వెళ్ళేటప్పుడు కూడా మాకు ఫుడ్ పెట్టాలి, వచ్చేటప్పుడు కూడా మాకు స్నానంకి నీళ్ళు ఇవ్వాలి, పోయేటప్పుడు కూడా మాకు స్నానంకి నీళ్ళు ఇవ్వాలి. మీరు 10 రూపాయలు డబ్బులు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మాకు ఈ 2 మాత్రం కంపల్సరీ కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయేది పొద్దున సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అంటారు. అది రాత్రి 3-4 గంటలకు అవుతుంది ఆ ప్రోగ్రామ్. అయినా భరిస్తాం. ఎందుకంటే గుడికి చేరుకునే గమ్యం మాది. ఆ గమ్యం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. కానీ అలా వెయిట్ చేసిందని చెప్పేసి మా సహనంని ఓపికతోని నశించి కొట్టుకున్నా కానీ ఓకే ఫుడ్ కాడ వెయిట్ చేస్తాం. ఆ టైంలో 3 గంటల రాత్రికి ఆకలి మంట పైన ఉంటే మీరు ఇళ్ళలో పోయి బిర్యానీ మటన్ చికెన్ తింటే మాకు పప్పుచారు అన్నం కోసం మేము వెయిట్ చేస్తాం. మేము ఏ దానికోసం మాకు ఈ మటన్ అయితేనే తింటాం, చికెన్ అయితే తింటాం అని చెప్పి మేము ఎప్పుడు ఆలోచన చేయం. మీరు పెట్టే పప్పు అన్నం కోసం ఆలోచన చేస్తాం. ఆ ఫుడ్ పెడితే తిన్నాక అమ్మ పెట్టిండ్రా తృప్తిగా అనిపించింది, ఈ ఆర్డర్ మంచిగా అయిందిరా మాకు అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు కోట్లు పడగెత్తుతారు. ఏ రోజైతే మాకు ఫుడ్ పెట్టకుండా మమ్మల్ని బాధ పెట్టి పంపిస్తారో వారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆ ప్రోగ్రామ్ చేయరు. ఇక ఇప్పుడు మీరు ఎక్కడ వరకు వెళ్తారన్న విలేజ్లలో? ఎక్కడ దాకా వెళ్తారా అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని దిక్కులా, గోల్కొండ కాకుండా మొత్తం అన్ని విలేజ్ల, తెలంగాణ కర్ణాటక దగ్గరలా, ఆంధ్రాకి దగ్గరలా, ఇక బీదర్కి దగ్గరలా, చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో అన్ని కవర్ చేస్తాం. కొంచెం బాధ అనిపించవచ్చు నేను అడిగేది. ఇప్పుడు మీరు రౌడీయిజం చేస్తారా చేయరా? సీరియస్గా చెప్పాలన్నా. రౌడీయిజం చేయనన్నా. రౌడీయిజం చేసిన అయితే ఇప్పుడు నా టీం నా ఎంబడే ఉన్నారు కదా. అంటే చాలా మీరు ఎందుకు తల్వార్ శివ రౌడీయిజం చేస్తాడు బెదిరిస్తారని చెప్పి? ఏ సందర్భాల్లో బెదిరించినా, ఏ సందర్భాల్లో రౌడీయిజం చేసినా మరి ఏం లేదు, ఉట్టిన వస్తున్నాయి గ్రాఫిక్స్. ఏం చేస్తాడు, ఇక చేసుకుంటాడు. కంటెంట్ కోసం చేస్తాడు, దానికోసం చేస్తాడు, దీనికోసం చేస్తాడు. ఇక తల్వార్ శివ రౌడీ అంటాడు, విలన్ అంటాడు, తల్వారు తీసింది అంటాడు. అనే మొగోడు ఎప్పుడైనా కానీ అంటూనే ఉంటాడు. చేసే మొగోడు చేసుకుంటూ పోతాడు. నేను అరిచేటోని కాదు, నేను కరిచేటోనే డైరెక్ట్గా. ఎందుకంటే నిన్ను కొడితే నువ్వు ఊకుంటావు అన్న, ఊరుకోను. నేనెందుకు ఊకుంటా? నీ మాట కోసం నేను మంచిగానే వెయిట్ చేస్తా. నువ్వు నా మాట కోసం వెయిట్ చేస్తే నీకు కరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఓపిక పట్టి చూడు నా లోపల ఎంత ప్రేమ ఉందనేది. ఇక నువ్వు నన్ను ఎప్పుడైనా చెడుగా ఆలోచన చేస్తే నేను చెడు మనుషులకనే కనబడతాను. ఇక నేను ఎప్పుడైనా మంచిగా కనబడతానా? ఇక ఇప్పుడు తల్వార్ శివ రౌడీయిజం చేస్తుందంటే నేను ఏ రోజు కానీ రోడ్లపైన బండిలని కానీ షాపులలో కానీ రౌడీయిజం చేసి నేను ఎప్పుడు మామూలు వసూలు చేసింది లేదు, దౌర్జన్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. పెట్టినట్టు చూపిస్తేలే బరోబ్బర్ పోతురాజం అనుకుంటా. తల్వార్ శివకు దుష్మన్లు ఎక్కువైనా? ఇక ఇప్పుడే ఇంతకుముందే ఫస్టే చెప్పినా అన్న నీకు, ఇప్పుడు నాలాగా చేసే గుద్దలు దమ్మైన ఉండాలి, నాకంటే ఇంకా చేసేంత ఓపిక ఉండాలి, లేక నాలాగా బతికేంత సహనమన ఉండాలి. అవి 2 లేనోడే, ఈ 3 లేనోడే నాతో శత్రుత్వం, నన్ను ఆపడానికి ట్రై చేయడం, నన్ను కాలువట్టి గుంజడం, నా పేరుని ఖరాబ్ చేయడం. వాని బతుకు వాడు బతకక 10 మంది గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి ఆడు 10 మందికి గుట్టినోడు. 10 మందికి గుట్టినోడు కాబట్టి 10 రకాలుగా నా గురించి చెప్తాడు. ఒక్క తల్లిదండ్రులు గుట్టినోడు కరెక్ట్గా ఉన్నాడు అయితే నా గురించి చెప్పాడు. నేను ఎవరి గురించి చెప్పాను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను కరెక్ట్గా అన్నారు, కరెక్ట్గా పెంచారు కాబట్టి నేను ఎవ్వరి గురించి మాట్లాడాను. నా శత్రు గురించి కూడా నేను మాట్లాడాను. వాళ్ళు 10 మందికి గుట్టినోళ్ళు కాబట్టి నా గురించి 10 రకాల మాటలు 10 మందికి చెప్పుకుంటే తిరుగుతారు కాబట్టి వాళ్ళు 10 మందికి గుట్టినోళ్ళు. అదే 1 మనిషి ఒక్కొనికే గుట్టినోనికి అయితే
బరోబ్బర్ నాతోనే వచ్చి నా తప్పుని నేను చేసిన వాళ్ళ సంఘటన నాతోనే టక్కఫైర్ తీసుకుంటాడు. కరెక్టా కదా అన్న? ఇప్పుడు 10 మందికి చెప్తుండ అంటే 10 మంది క్రాస్ బీడ్ ఆడు. ఉమ్. నా గురించి వెనక చెప్పుకోవడమే కానీ వెనకకే ఉంటాడు, నేను ఎప్పుడు ముందే ఉంటా. कभी भी बाप बाप ही होता, बेटा बेटा ही होता. 10 जने को बोलने वाला 10 जने को पैदा हुआ, मगर यही ठहरता यही रहता. నేను ఓళ్ళ గురించి చెడు చెప్పుకోను. చెప్పినట్టయితే రా చూసుకుందాం టకాఫైర్. ఉంటే ఉంటా పోతే పోతా. ఇవాళ ఇంట్లో రేపు మంటలా. నేను రక్షకులో పోతే నువ్వు అంబులెన్స్ లో పోతావచ్చు, లేదా నేను అంబులెన్స్ లో పోతే నువ్వు రక్షకులో పోతావచ్చు. చూసుకుందాం ఏడదాకా అయితే ఆడదాకా అయితే. ఎందుకు తెగించి మాట్లాడుతున్నా అంటే ఇప్పటిదాకా ఓపిక పట్టిన ఏ ఓడే అంటే నాకు గాలికి చేయాలి అని చెప్పి దులుపుకుంటుండే ఇట్లా. ఏ గాలికి వచ్చిన మాటలు గాలికి పోతాయి. గాలికి పోయి కంపని నెత్తి మీద వేసుకోవాలా, కాలుతున్న బటన్ మీద వేసుకోవాలా, అవసరం లేదనుకుంటుండే. కానీ ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా అన్న, చాలా మంది ఇంటర్వ్యూలో తల్వాషోకి శిష్యులు ఎందుకు, తల్వాషోకి దుష్మన్ ఎందుకు, తల్వాషో ఇది ఎందుకు, తల్వాషో. అరే నేను చేసే పనులకి నీకు గుద్దలా కాలుతుంది రా బాబు. ఒక మనిషి లేకపోతే నువ్వు చెయ్యి. నేను చేసే యాక్టివిటీస్ కంటే నువ్వు డబల్ చెయ్యి. నువ్వు చెయ్యి. ఇంకా చెయ్యని ఇంకా చేత కాదు, గుద్దల దమ్ లేదు. ఫేక్ ఐడితోని కామెంట్లలో పెట్టాలి. అది నువ్వు గాజులు వేసుకున్నావు కాబట్టి అట్లున్నావురా. నేను కష్టపడేటోను కాబట్టి ప్రపంచానికి కనబడుతున్నా. నువ్వు నా లెక్క విజయ్, నేను ఒప్పుకుంటా, శబాష్ అంట. ఏదైతే లాస్ట్ టైం మొన్న బోనాలప్పుడు గోల్కొండ దగ్గర మీకు పోలీస్ వాళ్ళకు ఒక వాగ్దానం జరిగింది, గొడవ జరిగింది. అది ఎక్కడన్నా జరిగింది? బల్కంపేట. మిమ్మల్ని లోపలికి వెళ్ళని లేదు, కొంచెం మీరు సీరియస్ అయ్యారు, అగ్రెసివ్గానే. ఎందుకని? ఇప్పుడు పోతురాజులు అంటే ఆల్మోస్ట్ ఒక రెస్పెక్ట్ ఉండాలి ఆ టైంలో. పోలీస్ వాళ్ళు ఎందుకు అతి చేస్తున్నారు? పోలీస్ వాళ్ళని కాదన్నా, అయితే కళ్యాణం నైట్ అక్కడ కొన్ని ఇష్యూస్ అయినాయంట, గొడవలు అయినాయి, శీషలతో కొట్టుకోవడము, లొల్లి కొట్టాలు చాలా అయినాయి అక్కడ. ఆ ఇష్యూస్ ని పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని ఆపారు. మమ్మల్ని ఆపడం కాదు, దాన్ని ఒక ఫస్ట్ మెథడ్ గా పెట్టుకోరు వాళ్ళు. ఓకే. రథం వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అవి అవుతాయి, మళ్ళీ ఆకతాయిలో రావడం, కొట్టుకోవడం, మళ్ళా ఈ పోలీస్ బందోబస్తుకి కానీ అడ్డంకులు రానియచ్చు అని చెప్పేసి రథం ముంగట ఏ ప్యాడ్ బ్యాండ్ పెట్టకుండా. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అంటే, కళ్యాణం అయిపోయినాక రథం ఊరవం అంటే మేళతాళాలతో పోతేనే మనకు మంచిగా అనిపిస్తుంది. నేళ్ళ చరిత్ర గల బల్కంపేట అమ్మవారికి అక్కడ లీల చుక్క గిట నెత్తి మీద వేసుకుంటే పేయిలో ఉన్న దళిద్రాలు వెళ్ళిపోతాయి. బల్కంపేట అమ్మవారి లీలోని నెత్తి మీద వేసుకుంటే ఆమెను కల్లారగా చూస్తే నీ కష్టాలు తొలిగిపోతాయి. అంత అంగరంగ అయిపోయి మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి కళ్యాణంకి అడ్డంకులు. ఇప్పుడు నువ్వు సీతారాముల కళ్యాణం వింటావు, అవును, దాని తర్వాత ఏదైనా అమ్మవార్ల కళ్యాణం వింటావా? తక్కువ. బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంటే చాలా పవర్ఫుల్ ఉంటే చాలా మంది వస్తారు అక్కడికి. సీతారాముల కళ్యాణం ఎట్లయితే ఉంటుందో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బిడ్డ అంతే అంగరంగ వైభవంగా ఉంటది. ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ సీఎం అయినా కానీ ఏ పిఎం అయినా బరోబర్ కళ్యాణం చేపిస్తారు. అక్కడ ఆమె చేపించుకుంటది. అట్లా ఆమె కళ్యాణంకి రథం పోతుంటే మీనతాళాలు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. తోటి శివసత్తులకు ఎంత బాధ అనిపిస్తుంది. శివసత్తులు మేము పోతలింగలమేమో, మేము ముంగడపోయి నించుటమేమో తల్లి కోసం, కానీ వాళ్ళు 365 రోజులు బోనాలు ఎత్తుకొని షిగాలోగి ఆమెకి కొలుపులు చెప్పి ఆమె పైన ఆధారపడిన ఆమెని నమ్ముకునేటోళ్ళు వాళ్ళందరూ ఎక్కడ పోతారు? వాళ్ళంతా ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఒక్క బ్యాండ్ లేకుండా, ఒక్క డీజే లేకుండా అన్ని జరిపేస్తే అది అమ్మవారికి అగ్నిస్ట్ అయ్యి జరిపిరా, లేకపోతే ప్రేమతో జరిపిరా, లేకుంటే ఇన్సూరెన్స్ అవుతున్నాయని జరుపుతారా, అది ఎవరికి తెలియదు. ఆ విషయంలో పోతరాజుల గుమ్మడికాయ కొట్టే ఒక సందర్భం ప్రతిసారి ఉంటుంది. వెళ్తుంటే ఒక ఎస్ఐసార్ ఆపిండు, పోనీయట్లేదు. రిక్వెస్ట్ చేసినా కానీ పంపించట్లేదు. రిక్వెస్ట్ చేసిన తర్వాత గుడి చైర్మన్లు వాళ్ళు రావడము, కంపల్సరీ పోతరాజుని పంపించాలి, మీరు ఇట్లా చేయొద్దు, మాకు కూడా సహకారం ఇవ్వాలి, మేము మీకు సహకారం చేస్తాం, కానీ ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు దాన్ని గొడవ చేసుకుంటే కొంచెం నాకు ఎస్ఐసార్ కొంచెం వాగ్దానం జరిగింది. దాని తర్వాత సిఎస్ఆర్ రావడం, పంపించండి పోతరాజుని లోపల పంపించండి అంటే, ఇప్పుడు ఓనరు ఇంట్లో ఉన్నా కానీ కింద పెద్ద మనిషి పంపించాడు. అవును, ఓనరు ఇంట్లో ఉన్నా కానీ కింద పెద్ద మనిషి పంపించాడు. ఓనర్ కంటే పెద్ద బాధ్యత కిందున్న ఆయనకే ఉంటుంది. అవును, ఇక బాధ్యతలు ఆయన వహించిండు. ఇక నేను దానికి కొద్దిసేపు తల్లాడినా, తర్వాత అక్కడ నుంచి ఆన్సర్ రాగానే లోపలికి వదిలేండు, పోయినా గుమ్మడికాయ కొట్టినా వచ్చిన. దాని తర్వాత ధర్నా చేసిరు అందరు మా వాళ్ళు గిట్ట శివసత్తులు. నేను బిడ్డ ధర్నా చేసిన. ఎందుకంటే
సప్పుడు లేకుండా సైలెంట్గా బండి వస్తుంటే బాధ అనిపించింది. ఇప్పుడు నవ్వేటోన్ ముంగట పళ్ళు రాలేవడ్డాయి అన్నట్టు రేపు పొద్దున ముస్లిం సోదరులు కూడా అనొచ్చు, అంతే కదా. ఏమిరా బాయ్ మీరేమిరా, మా దోస్తులు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అన్నారు तुम उतना बड़ा शान लगाते मंदिर बोलते वो बोलते तुम्हारे को सपोर्ट करने वाला कोई भी नहीं है. నిజంగానే లేరు. ఉన్నింటే ఆ రోజు బాజా భజంత్రీలు ఆడుకుంటూ పోతుండే కదా, లేరు కాబట్టి ఆ రోజు అంత సైలెంట్ గా పోయింది. శివసత్తులను కూడా చాలా అవమానపరిచారని చెప్పి ఎవరైతే శ్యామల గారు ఉన్నారో శ్యామలక్క మస్తు ఆమె తల్లాడింది మాట్లాడింది, చాలా సీరియస్ గా అగ్రెసివ్ గా మాట్లాడింది తెలంగాణ గవర్నమెంట్ మీద ఆ రోజు. ఎందుకంటే గుర్తించాలి, శివసత్తులను కూడా గుర్తించాలి, బోనం ఎత్తుకునే వాళ్ళని కూడా గుర్తించాలి, పోతురాజులను కూడా గుర్తించాలి. మేము చేసేది మా ఎంజాయ్మెంట్ కోసం కాదు, మేము తల్లిని దర్శించాలనే చేస్తున్నాం, తల్లిని మెప్పించాలనే చేస్తున్నాం. మేము చేసేది ఏం చెడు కాదు, మా కోసం ఒక్కసారి ఆలోచన చేసి చూడాలి. మేము పోయేది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తప్ప మేము అమ్మవారి దగ్గరికి ఆమె నాణ్యాలు కానీ ఏమైనా ఎత్తుకురావడానికి కాదు కదా, గుళ్ళో ఉన్న సంపదను తీసుకురావడానికి కాదు కదా, కేవలం మేము మొక్కడానికి, చేతులెత్తి మొక్కడానికి, దర్శనం చేసుకోవడానికే మేము వెళ్తున్నాం. అలాంటిది ఇప్పుడు శ్యామలక్క ఒడిబియ్యం తీసుకొని వస్తే గుడి చుట్టూ దింపడం ఎంతవరకు ధర్మం? ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే, తర్వాత పోతురాళ్ళకి గిట్ట ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే. ఆపడము, బేలతాళంని ఆపేయడము, ఆ విషయంలో శ్యామలక్క కొట్లాడడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ కిందికి దిగి వచ్చి శివసత్తులకి, పోతురాళ్ళకి ఒక ప్రత్యేక దర్శనం అయితే